ఇది రాష్ట్రంలో శుభ్రక దబ్ర అంటూ దారుణమైన పరిస్థితులు తయారైపోయింది. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం పట్టణ పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వినూత్న విధానాలతో పటిష్ట చర్యలతో దేశంలోని టాప్గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు అనేక మున్సిపాలిటీలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. పలు విభాగాల్లో ఒక్కో నగరం 3-4 పురస్కారాలు దక్కించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గత ఏడాది జనవరిలో అవార్డులను ప్రకటించింది. ఇందులో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో 5 స్టార్ రేటింగ్స్తో 4 కార్పొరేషన్ క్లీన్ సిటీ అవార్డులు సొంతం చేసుకున్నాయి. 4 స్టార్ రేటింగ్తో మరో 5 నగరాలు అవార్డులు దక్కించుకున్నాయి. దేశంలో అత్యుత్తమ నగరాలు గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరపాలక సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయి. క్లీన్ సిటీ విభాగంలో గ్రేటర్ విశాఖపట్నం జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. ఇదే కేటగిరీలో విజయవాడ 6, తిరుపతి 8 ర్యాంకులు సాధించాయి. వరుసగా 3 ఏళ్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు సాధించి విజయవాడ జీవీఎంసీ హ్యాట్రిక్ సాధించింది. 2021, 22, 23 సంవత్సరాల్లో విజయవాడ కార్పొరేషన్ ఇండియా క్లీనెస్ట్ సిటీ, క్లీన్ స్టేట్ క్యాపిటల్ జాతీయ అవార్డుల్ని, గ్రేటర్ విశాఖ బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్, క్లీన్ బిగ్ సిటీ అవార్డులు వరుసగా సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాయి. తిరుపతి నగరం బెస్ట్ స్మాల్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్, సఫాయి మిత్ర సురక్షిత ప్రెసిడెంట్ అవార్డు జాతీయ అవార్డు దక్కించుకుంది. పొంగనూరు పురపాలక సంఘం 21, 22లో బెస్ట్ సిటీ ఇన్ సిటిజన్ ఫీడ్బ్యాక్ అవార్డును సొంతం చేసుకున్నాయి. పులివెందులు 2022లో ఇన్నోవేషన్ బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు, 2023లో స్టేట్ అవార్డుని దక్కించుకుంది. 22లో కంటే 23 రాష్ట్రాల్లో ఎక్కువ నగరాలు స్టార్ రేటింగ్ ర్యాంకింగ్లు టాప్లో నిలిచాయి. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్లో 2022లో జీవీఎంసీ, తిరుపతికి మాత్రం 5 స్టార్ రేటింగ్ వస్తే 23లో విజయవాడ, గుంటూరు, జీవీఎంసీ, తిరుపతి నగరాలు 5 స్టార్ రేటింగ్ను సొంతం చేసుకున్నాయి. వీటితో పాటు కర్నూలు, వైఎస్ఆర్ కడప, యూఎల్పీలు 3 స్టార్ రేటింగ్తో, బొబ్బిలి, పులివెందుల, రాజమండ్రి 1 స్టార్ రేటింగ్లు తెలిసినాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల పట్టణాల పరిధిలో విభాగంలో చేపట్టిన విధానాల మీద సర్వే చేస్తుంది. అలాగే బెస్ట్ ప్రాక్టీస్ విధానాలు పరిశీలిస్తుంది. ప్రజల నుంచి నేరుగా వివరాలు తీసుకుని వాటి ఆధారంగా అవార్డులు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. జగన్ ప్రభుత్వంలో స్వచ్ఛ సంకల్పం పేరుతో పట్టణాల్లో ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి చెత్త డబ్బాలు ఉచితంగా పంపిణీ చేసి మున్సిపల్ కార్మికులు ప్రజల ఇంటి నుంచి నేరుగా చెత్త వాహనాలు అందించేటటువంటి విధానం చేయబడితే ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు అంటూ ఓవరాల్గా అన్ని మున్సిపాలిటీలు 85,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది అన్నట్టు దుష్ప్రచారం చేసి ఇప్పుడేమో టాప్ 10లో కనీసం 3 నగరాలు అప్పట్లో నిలిస్తే ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. ఈసారి టాప్లో అసలు చోటే దక్కలేదు, 3 అవార్డులకే పరిమితమైన నగరాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.